800 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయానికి కాంగ్రెస్ ప్రభుత్వంతో జీవకళ. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండి విస్తరణలో భాగంగా విడిపోయిన భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని శ్రీ కొడవటంచ, గోదాదేవి, శ్రీ మహాలక్ష్మి సహిత లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పునర్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వము ముందుగా 12,15,00,000తో అభివృద్ధి మొదలుపెట్టి దేవాలయాన్ని కొంతవరకు పూర్తి చేసి దేవాలయ ప్రాంగణంలో సెంట్రల్ లైటింగ్, ములుగు టు భూపాల్పల్లి బైపాస్ రోడ్లను ఏర్పాటు చేసిందని, భక్తుల సౌకర్యార్థం పరకాలకు వెళ్లే ప్రధాన రహదారికి 2 లైన్ల లింకు రోడ్లను ఇప్పటికే నిర్మించారని, దేవాదాయ శాఖ నుండి ఇంకా 50 కోట్లు సుమారుగా కేటాయించారని, జిల్లాలోని పేరుగాంచిన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని టూరిజం శాఖ తరపు నుండి 5 కోట్ల కేటాయించగా కాటేజీలు భక్తుల కోసం నిర్మించినవి 90% పూర్తి అయినవని, ఇంకా అత్యద్భుతంగా భక్తులకు సకల సౌకర్యాలతో ఏర్పాట్లు ప్రభుత్వం చేయనున్నట్లు సమాచారం ఉందని, స్వామివారికి నిత్య కైంకర్యంలో భాగంగా అర్చనది పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు శతగోప దీవెనలు ఇస్తూ ప్రధాన పూజారి శ్రీనివాసాచార్యులు బిసిఎన్ ఛానల్కు తెలిపారు. జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. రేవణ మండలము కొడవటంచ గ్రామం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ఇది లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయము, పురాతనమైనటువంటి దేవాలయము. దాదాపు 800 సంవత్సరాల కింది దేవాలయము. గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారి హయాంలో 5 కోట్ల రూపాయలతోని దేవాలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముందు రాజగోపురము, కాటేజీ, సీసీ రోడ్లు పనులన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. దాదాపు ఇంకొక సంవత్సరంలో ఈ పనులన్నీ ముగిస్తాయి. తర్వాత కోరిన కోరికలన్నీ తీర్చే కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి దేవాలయము భక్తుల యొక్క స్వామివారి ఆశీర్వాదములు పొందుతూ భక్తులందరూ స్వామివారికి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. నా పేరు శ్రీనివాసాచార్యులు, అర్చకుణ్ణి. జయ శ్రీమన్నారాయణ.